హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి కటింగ్. ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుందన్నమాట. బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో. ఇలా బ్లౌజ్ ఉంది కదా అండి, ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాం కదా. బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత డిస్టెన్స్ వచ్చిందో. ఉక్సుల పట్టి కాజల పట్టి మధ్యలో మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ అలా తేడా ఉంటుందండి కంపల్సరీ. 2 ఇంచెస్ ఉంది, చూసారా తేడా. అయితే మనము బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కొలవద్దు అనమాట ఎప్పుడైనా. ఎప్పుడంటే కలిపి కొలిసేది వాళ్ళు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకోమంటే కనుక ఇంక అప్పుడు తప్పదనమాట. మనకు టోటల్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాము, అప్పుడు తప్పదు, ఎందుకంటే సైజ్ బ్లౌజ్ ఉండదు కాబట్టి. కానీ వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ది బ్యాకే ఫ్రంట్ది ఫ్రంటే కొలుచుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే కొంతమందికి చెస్ట్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఏమో మనకు ఎక్కువ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఏమో ఈ విధంగా. ఫ్రంట్ సైడ్ కూడా చూడండి, ఉక్సుల పట్టి కొంచెం ఎక్కువ ఉంది, కాజల పట్టి సైడ్ కొంచెం తక్కువ ఉంది, అట్లా కూడా ఉంటుందన్నమాట. రకరకాలుగా ఉంటుంది. అందుకే ఏ పార్ట్ది ఆ పార్ట్ కొలుచుకోండి ఎప్పుడైనా. ఈ విధంగా చూసుకోండి ఒకసారి మీరు. బ్లౌజ్ అనేది వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి ఇట్లా ముందలేసి చూసుకోండి, అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. వాళ్ళ నెక్ కానీ వాళ్ళ చంక కానీ అవన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట. ఒక 5 నిమిషాలు చూస్తే చాలా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ నడుం లూజ్ అనమాట. ఇది చెస్ట్ లూజు. చెస్ట్ లూజ్ కూడా మంచిగా పరిచి ఇట్లా కొలిచి చూసుకోవచ్చు అనమాట. మరీ డీప్ నెక్ అయితే కనుక ఇంక ఈ పద్ధతిలో చూడొద్దు. చెస్ట్ లూజ్ అసలు ఫ్రంట్ సైడ్దే తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ది కంటే ఫ్రంట్ చెస్ట్ లూజు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఉంది కదా, ఇది హ్యాండ్స్ అనమాట. ఇది హ్యాండ్స్, ఈ పక్క ఆ పక్క హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ కూడా అన్నీ కొలత ప్రకారం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా చంక కానీ హ్యాండ్స్ హైట్ కానీ పొడవు కానీ కరెక్ట్గా ఆది బ్లౌజ్ మనకు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సైజు కనుక తేడా ఉంటే చెప్పలేము, మార్చమంటే మార్చొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ పరిచాను కదా, ఈ విధంగా కూర ఉన్న వైపు ఓపెన్ మనకు ఎదురుగా పెట్టుకోండి. ఓపెన్గా ఉంటుంది కదా 2 కొనలు, అది మనకు ఎదురుగా పెట్టుకోండి. క్లోజ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయండి. క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. కింది వైపు అడుగు భాగము ఈ విధంగా నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసిన తర్వాత ఎక్కడ ముడతలు అనేవి లేకుండా మంచిగా ఇట్లా సాఫ్ట్గా అనుకోండి. ఐరన్ ఉంటే, ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా ఐరన్ చేస్తే ఇంకా మంచిది. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట క్లాత్ అనేది. ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ అనేది చూద్దాం, సైజ్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. మనకు ఈ విధంగా ఉంది కదా, ఎప్పుడైనా ఉక్సుల పట్టి నుంచి నడుం లూజ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా కొలవండి. ఇలా పట్టుకొని ఇలా కొలిస్తే మనకు 30 వచ్చిందనమాట. కాజల పట్టి కొలవద్దు, ఎందుకంటే కాజల పట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా. నడుం అనేది 30 వచ్చింది. అయితే ఈ 30 వచ్చింది కదా, దీనికి తగ్గట్టుగా మన కొలతలు అనేవి ఉంటాయి అన్నమాట. బాడీ కొలతలు అనేవి ఉంటాయి. అవి ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ ఈ విధంగా చూడండి. ఓన్లీ బ్యాక్ సైడ్ తీసుకుంటే కనుక మనకి 16 వచ్చింది. ఆ 16ని ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ 16 వచ్చింది కాబట్టి దాన్ని మనం 2 మడతలు వేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ ముక్క అనేది దాన్ని హాఫ్ తీసుకోవాలి. దానికి అందులో హాఫ్ తీసుకోవాలి. 16లో హాఫ్ తీసుకుంటే 8 వచ్చింది కదా మనకు. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్ వేస్తాం కదా, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి.
వాటికి కూడా కొంచెం క్లాత్ పడుతుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది పడుతుంది అనమాట. ఒక 1 ఇంచ్ అనేది తీసుకోండి ఎక్స్ట్రా క్లాత్. ఈ డాట్ పొడవు కూడా చూసుకోండి ఒకసారి, ఎంత పొడవు ఉంది అనేది చూసుకోండి. దాన్ని బట్టి మీరు కూడా వేయండి. ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టుకోండి ఎక్స్ట్రా. తర్వాత ఈ ఖర్చు అనేది అందరూ మర్చిపోతారండి, కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు, ముఖ్యంగా నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఖర్చు అనేది అసలు మైండ్లోనే పెట్టుకోరు. మనము కుట్టే ఖర్చు అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలండి. ఖర్చు లేకుండా ఆడికాడికి తీసుకుంటారు, బ్లౌజు అనేది కుదరదు అనమాట అప్పుడు ఆడికాడికి తీసుకోవడం వల్ల. అందుకే ఖర్చు అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది ఇలా 2 మడతలు వేసేసి మంచిగా నీట్గా బ్లౌజ్ని ఈ విధంగా 2 మడతలు వేసేసి కొలవండి. ఇలా పట్టుకొని ఇలా మంచిగా లాగి పట్టుకొని కొలవండి. ఎందుకంటే 2x2 కాదు కాబట్టి, 2x2 అయితే మరీ లాగొద్దండి. 2x2 సాగే గుణం ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్కి లాగొద్దు. లైనింగ్ బ్లౌజే కాబట్టి మంచిగా లాగి పట్టి కొలవండి. ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. 14.5 వచ్చింది నాకు. అయితే ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజ్ బ్లౌజ్ అన్నప్పుడు కొలతలు కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. 25 నుంచి 30 వరకు ఒక కొలతలు ఉంటాయి, 30 నుంచి 35 వరకు ఒక కొలతలు ఉంటాయి, 35 ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే కొలతలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు 30 బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ ప్లస్ షోల్డర్ అనేది ఒక 5 తీసుకోండి సరిపోతుంది. ఈ విధంగా 35 ఉన్న వాళ్ళకైతే 5.5 తీసుకోవచ్చు, అలాగే 25 అలా ఉన్న వాళ్ళకైతే 4.5 సరిపోతుంది అనమాట. ఈ విధంగా 30 ఉంది కాబట్టి మనకి 5 తీసుకోండి. 3 షోల్డరు, 2 నెక్, 2 + 3 5 అనమాట. ఇది ఎందుకంటే ఒకవేళ నెక్ కనుక మీరు ఎక్కువ తీసుకున్నారంటే నెక్ షోల్డర్ జారడము అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నెక్ అనేది కూర్చోదు, మన భుజాల మీద సరిగ్గా కూర్చోకుండా క్లాత్ అనేది జారిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి నెక్ హైట్ అనమాట. నెక్ హైట్ కూడా ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం అక్కడ పైన 2 వదులుకున్నాం కదా నెక్ కోసం అని చెప్పేసి, అది ఇక్కడ లైన్ గీసుకోండి. లైన్ గీసుకుంటే ఈ భాగంలో మనకు నెక్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఇలా స్క్వేర్ గీసుకొని అందులో మనకి ఇష్టమైన డిజైన్ గీసుకోవచ్చు. ఇప్పుడైతే అందరూ రౌండే పెట్టిస్తున్నారండి, ఇప్పుడు డిజైన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి అసలు. ఇప్పుడు చూడండి, నెక్ రౌండ్ అనేది కొంచెమే డీప్ ఉంది, ఎక్కువ డీప్ ఏం లేదు మాకు. మరీ డీప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఉంటే ఒక 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని ఆ పైన ఏమాత్రం కదిలించకుండా కింద మాత్రం ఇలా లైన్ కొట్టుకొని పెట్టుకోండి. పైన అసలు కదిలించకుండా కింది వరకు వచ్చేటప్పటికి పెరుగుకుంటూ వచ్చిందనమాట. దీనిలో రౌండ్ అనేది గీసుకోండి. మనకు కొంచెం వెడల్పు వస్తుంది అనమాట, అంతే, ఏం లేదు. అందులో ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా రౌండ్లా ఉంచుకొని రౌండ్ గీసుకోండి. ఇప్పుడు 30 సైజు కదా మనకి బ్లౌజు, చంక హైట్ అనేది ఎంత తీసుకోవాలో చూడండి. 30 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చంక హైట్ 5.5 తీసుకుంటే సరిపోతుంది. అదే 25 వాళ్ళకైతే 5 తీసుకుంటే సరిపోతుంది. అదే 35 వాళ్ళకైతే 6 వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. 6.5 వరకు కూడా తీసుకోవచ్చు. మంచి హైట్ ఉన్న వాళ్ళైతే 6.5 కూడా పడుతుంది ఒక్కోసారి. ఇప్పుడు మనం 5.5 తీసుకుందాం. ఇలా 5.5 దగ్గర మార్క్ పెట్టుకోండి ఒకటి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా తెలవాలి కదా. ఆ చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా చూడండి. ఈ బ్లౌజు కస్టమర్ది పర్సనాలిటీ అంత హెవీగా లేదు కాబట్టి, కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉంది కాబట్టి నేను ఈ విధంగా చూస్తున్నానండి. నడుం లూజ్ చూసి తర్వాత చెస్ట్ లూజ్ చూస్తున్నాను. కానీ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ పనికిరాదనమాట. అట్లా, ఎందుకంటే మామూలుగా నార్మల్గా ఉంది షేప్ కాబట్టి
ఇట్లా తీసుకుంటున్నాను. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ పనికిరాదు, ఫ్రంట్ సైడ్ తీయాల్సి వస్తుందన్నమాట. అందుకే చెప్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకోండి. 9.5 ఉంది. తర్వాత ఈ 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, అది కూడా ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు లైన్ అనేది గీసుకోండి. ఈ చంక 5.5 ఉంది కదా, ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, చంక 5.5 పెట్టాలా, ఎందుకు పెట్టాలి 5.5 అనేది అని డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ చంక కింది భాగం ఉంది కదా, ఈ కింది భాగాన్ని ఇలా పెట్టి కొలిచి చూసుకోండి. మీకు డౌట్ చంక హైట్ కరెక్టేనా అని డౌట్ వస్తుంది కదా, ఇలా పెట్టి చూసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, అక్కడ ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం పెట్టిన చంక హైట్ కరెక్టే అనమాట. అలా తెలుసుకోవాలి. ఒకవేళ మనకు మరి ఎక్కువ 1 ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చిందనుకో, చంక హైట్ కొంచెం పెంచండి, పర్వాలేదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఒక 1 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే 1.5 వరకు కూడా తీసుకోవచ్చు. నార్మల్ పర్సనాలిటీ కాబట్టి 1 సరిపోతుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, నడుము లూజు, డాట్స్, ఖర్చు, నెక్ టోటల్ హైట్, తర్వాత నెక్ హైట్, తర్వాత నెక్ అండ్ షోల్డర్, తర్వాత నెక్ వెడల్పు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తే చంక హైట్, తర్వాత చెస్ట్ లూజు, తర్వాత ఖర్చు, దానికి సంబంధించిన ఖర్చు. ఇది ఆర్మ్ రౌండ్. ఇప్పుడు చంక లూజ్ అనేది మనం ఇందాక చెస్ట్ లూజ్ చూసుకున్నాం కదా, అది అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. ఈ విధంగా చూసుకోండి. మనకు సైజ్ బ్లౌజ్ ఉంటే ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇట్లాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు. మనం వాళ్ళ బాడీ కొలతలను బట్టి కట్ చేయాల్సి ఉంటుంది అంతే. వాళ్ళు ఒకవేళ వచ్చిన తర్వాత టైట్ అయినా లూజ్ అయినా మళ్ళీ వేసేయాల్సి వస్తుంది అనమాట. కానీ బాడీ మెజర్మెంట్స్ ఉంటే మాత్రం పక్కా కొలతలతోటి ఇట్లా కట్ చేసుకోవచ్చు. బాడీ మెజర్మెంట్స్ తోటి తీసుకున్నప్పుడు డ్రెస్లకి దాంట్లోకైతే కరెక్ట్గానే వస్తుంది. లాంగ్ ఫ్రాక్లకి డ్రెస్లకు కానీ కొంచెం బ్లౌజులకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ వేసుకొని చూసుకోమని చెప్పాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే కనుక ఒక కుట్టేసి ఇవ్వాల్సి వస్తుంది అంతే. ఇంకేం చేయలేం దానికి. ఇప్పుడు డాట్స్ అనేది ఇట్లా షోల్డర్ మధ్య నుంచి మధ్యలో 1.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇట్లా తీసుకొని కింద ఒక లైన్ గీసుకొని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 ఇంచెస్ పొడవుతోటి ఒక లైన్ గీసుకొని ఇట్లా క్రాస్గా ఆ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఇటువైపు కూడా మార్క్ పెట్టుకోవాలని మీకు అనిపిస్తుంది కదా, అటువైపు ఎలా పెట్టుకోవాలి, మళ్ళీ మార్కింగ్ చేయాలా అని అనుకోకండి. ఇలా ఒకసారి ఇట్లా టచ్ చేయండి, కొట్టండి దాన్ని. టచ్ అంటే మామూలుగా టచ్ కాదు, కొట్టండి. కొంచెం కొడితే మనకు కొంచెం ఇట్లా లైట్గా మార్కింగ్ కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుందండి. దానిపైన నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని డాట్స్ కుట్టేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట ఇది. మీకు ఈ కటింగ్లో కనుక ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా కటింగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.